గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బిఫోర్ స్టార్టింగ్ దిస్ పర్టిక్యులర్ టాపిక్ లక్షద్వీప్ గురించి ఏం జరుగుతుందో లక్షద్వీప్లో మొత్తం అంతా తెలుసుకుందాం ఈరోజు సెషన్లో. సో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఈ డేట్ గుర్తుపెట్టుకోండమ్మా, 7th June 2021. సో ఈ డేట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ డేట్ తర్వాత మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో అది 7,000 కాబోతుంది. సో రికార్డెడ్ మీకు జస్ట్ 5,000కే ప్రజెంట్ ఉండడం అనేది జరిగింది. 5,000 రూపాయలకి కరెంట్ అఫైర్స్ రికార్డెడ్ కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. అంటే అన్ని వీడియోస్ మీకు రికార్డెడ్ వెర్షన్లో రావడం అనేది జరుగుతుంది. లేదు లైవ్ కూడా కావాలి అంటే కొద్దిగా ఫీజు ఎక్కువ ఉంటుంది. మీరు మేడంతో మాట్లాడితే ఇక్కడ నెంబర్ మళ్ళీ రాస్తున్నాను చూడండి, 7893899553. ఇది ప్రత్యూష మేడం నెంబర్. ఈ నెంబర్కి ఫోన్ చేసి వీలైనంత త్వరగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. 7th June తర్వాత 7,000 కాబోతుంది. కరెంట్ అఫైర్స్ కోర్సులో ఏమొస్తాయి? డైలీ హిందూ అనాలిసిస్ ఫుల్గా మీకు రావడం అనేది జరుగుతుంది. ఓన్లీ హాఫ్ అప్లోడ్ చేస్తున్నాం కదా యూట్యూబ్లో. ఫుల్ అనాలిసిస్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో టెస్ట్లు, వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు, హిందూలో రాకుండా అదర్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక లైవ్ సెషన్ కూడా జరగడం అనేది జరుగుతుంది ఎవ్రీడే. దాని పీడిఎఫ్, హిందూ అనాలిసిస్కి ఒక పీడిఎఫ్, దాంతోపాటు లైవ్ సెషన్లో డిస్కస్ చేసినటువంటి ఆర్టికల్స్ యొక్క పీడిఎఫ్, ఇవన్నీ మీకు రావడం అనేది జరుగుతుంది లైఫ్ టైం వ్యాలిడిటీతో. ఒక్కటి నేను భరోసా ఇస్తాను మీ అందరికీ, మీరు నన్ను నమ్మి ఈ కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అయితే 6 నెలల్లో 10 విషయాల గురించి బ్యాక్గ్రౌండ్తో సహా ధారాళంగా మాట్లాడగలుగుతారు. నేను లాస్ట్ బ్యాచ్లో స్టూడెంట్స్లో అందరి దగ్గర చూశాను. హిందూలో ఏ ఆర్టికల్ చూసినా ఇది మొన్న నేను చూశాను సార్ నాకు చెప్పారని మీకు తప్పకుండా అనిపిస్తుంది. సో యూ విల్ బి ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్. యూ కెన్ మాస్టర్ కరెంట్ అఫైర్స్ లైక్ ఎనీథింగ్ అమ్మ. ట్రస్ట్ మీ, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేది చేపిస్తుంది. కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మీకు చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. ఫుల్ యూపీఎస్సీ కోర్స్ కూడా మీరు తీసుకోవచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆల్సో కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నాను, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. మిమ్మల్ని కరెంట్ అఫైర్స్లో మాస్టర్స్ చేసేటటువంటి బాధ్యత. యూ విల్ బి ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్ ఫర్ షూర్. ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఎందుకో అర్థం చేసుకోండి. 7th June 2021. సో గుర్తుపెట్టుకోండి, డేట్ 7,000 అవబోతుంది. జస్ట్ 5,000కే కరెంట్ అఫైర్స్ కోర్స్ స్టార్ట్ అవుతుంది కదా, జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? ప్రత్యూష మేడం నెంబర్ అది, ఫోన్ చేయండి. ఇప్పుడు మరి లక్షద్వీప్ గురించి కంప్లీట్గా తెలుసుకుందామా? జాగ్రత్తగా వినండి ఏం జరుగుతుంది ఏంటి అని. సో మీరందరూ గత వారంగా లాస్ట్ 1 week న్యూస్లో చూస్తున్నారని అనుకుంటున్నాను. లక్షద్వీప్లో సేవ్ లక్షద్వీప్ అనేటటువంటి క్యాంపెయిన్ రన్ అవుతుంది ట్విట్టర్లో. లక్షద్వీప్లో చాలామంది రోడ్లెక్కి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు? ఏం జరుగుతుంది లక్షద్వీప్లో అసలు? సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ లక్షద్వీప్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? వీటి గురించి మనం తెలుసుకోవాలి. వాటి గురించి తెలుసుకునే ముందు కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా ఒక్కసారి ఇక్కడ లక్షద్వీప్ యొక్క మ్యాప్ చూడండి. లక్షద్వీప్ ఎక్కడుందో. లక్షద్వీప్ మన తాలూకా ఇండియా యొక్క వెస్టర్న్ కోస్ట్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఒక ఆర్కిపెలగో అండి. ఆర్కిపెలగో అంటే అర్థం ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అని చెప్పి అర్థం. సో లక్షద్వీప్ కంప్రైజెస్ ఆఫ్ 36 ఐలాండ్స్. మొత్తం ఏంటండి 36 దీవులు ఏవైతే ఉన్నాయో అవి కలిపి ఉండడం అనేది జరిగింది. 36 ఐలాండ్స్ కలిపి లక్షద్వీప్ అనేటటువంటి యూనియన్ టెరిటరీ. లక్షద్వీప్ అనేది యూనియన్ టెరిటరీ. యూనియన్ టెరిటరీ అంటే కేంద్రపాలిత ప్రాంతం. ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే లక్షద్వీప్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా. భారతదేశంలో స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఏంటి అంటే లక్షద్వీప్ ఏదైతే ఉంటుందో లక్షద్వీప్. లక్షద్వీప్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ కవరాతి ఏదైతే ఉంటుందో కవరాతి. సో ఇట్ ఈస్ మన తాలూకా కొచ్చిన్, కేరళ కొచ్చిన్కి ఏదైతే ఉంటుందో కొచ్చిన్కి చాలా దగ్గరలో లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. అండ్ సదరన్ మోస్ట్ ఐలాండ్ ఏదైతే ఉందో అది మినికాయ్ ఐలాండ్ అమ్మ. సదరన్ మోస్ట్ ఐలాండ్ ఏదైతే ఉంటుందో అది మినికాయ్ ఐలాండ్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కవరాతి ఏదైతే ఉంటుందో ఇది క్యాపిటల్. సో చూడండి మన తాలూకా ఫార్మేషన్ ఎప్పుడు జరిగింది? మన తాలూకా లక్షద్వీప్ ఫార్మేషన్ అంటే 1 November 1956. సో మనకి ఎప్పుడైతే ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 1956 ఎప్పుడైతే అమల్లోకి రావడం అనేది జరిగిందో, ఒకప్పుడు మనకి మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నటువంటి లక్షద్వీప్ యూనియన్ టెరిటరీగా మారడం అనేది జరిగింది. క్యాపిటల్ కవరాతి ఏదైతే ఉంటుందో కవరాతి. అండ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరున్నారు చూడండి, ప్రఫుల్ కోదా పటేల్, మన తాలూకా బీజేపీ యొక్క మినిస్టర్ అండి, పొలిటీషియన్ ఆయన గురించే ఇప్పుడు మొత్తం మనం మాట్లాడుకుంటాం. చూడండి నెక్స్ట్, టోటల్ ఏరియా 32.62 square kilometers అమ్మ. అండ్ లాంగ్వేజెస్ ఎక్కువగా కేరళకి దగ్గరలో ఉండడం వల్ల మలయాళం మాట్లాడతారు, ఇంగ్లీష్ కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు జసేరి అండ్ దివేహి ఏవైతే ఉన్నాయో మన మాల్దీవ్స్కి దగ్గరగా మాల్దీవ్స్ డయాలెక్ట్కి దగ్గరగా ఉండేటటువంటి లాంగ్వేజెస్ మాట్లాడతారు. ఎథ్నిక్ గ్రూప్స్ చూడండి, 83% మలయాళీస్, 17% ఎవరు అంటే మాహీస్ ఎవరైతే ఉంటారో మాహీస్. ఇది ఎథ్నిక్ గ్రూప్గా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ లక్షద్వీప్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి,
మరి లక్షద్వీప్ అనేది యూనియన్ టెరిటరీ అని మాట్లాడుకున్నాం, కేంద్రపాలిత ప్రాంతం అని చెప్పుకున్నాం. సో ఇంతకీ యూనియన్ టెరిటరీ అంటే ఏంటి అని ముందు మనం తెలుసుకోవాలంటే, యూనియన్ టెరిటరీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది అని మనం తెలుసుకోవాలంటే మనం ఆర్టికల్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నుంచి మొదలు పెట్టాలి, అధికరణ 1 నుంచి. సో ఆర్టికల్ 1 ఏం చెప్తుంది అంటే, ఇండియన్ యూనియన్ కంప్రైజెస్ ఆఫ్, ఇండియన్ యూనియన్లో, భారత యూనియన్లో స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అండ్ ఎక్వైర్డ్ టెరిటరీస్ అనేవి ఉంటాయి. ఇండియన్ యూనియన్ కంప్రైజెస్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలు, ఎక్వైర్డ్ టెరిటరీస్, మన ఇండియన్ యూనియన్ ఇండియా ఎక్వైర్ చేసినటువంటి టెరిటరీస్. సపోజ్ మనకి పాండిచ్చేరి ఉంది, పాండిచ్చేరి మనం ఎక్వైర్ నుంచి ఎక్వైర్ చేసుకున్నాం, ఫ్రెంచ్ వాళ్ళ నుంచి ఎక్వైర్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇలా ఎక్వైర్డ్ టెరిటరీస్గా డివైడ్ అవ్వడం అనేది జరిగింది కదా. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల్లో అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడితే, స్టేట్స్ షేర్ ఫెడరల్ రిలేషన్షిప్ విత్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇండియా ఏదైతే ఉంటుందో, ఇండియా యొక్క గవర్నమెంట్ ఎలాంటి గవర్నమెంట్ అండి? ఫెడరల్ రిపబ్లిక్. ఫెడరల్ అంటే ఏంటి అర్థం? సమాఖ్య వ్యవస్థ అని చెప్పి అర్థం. అంటే పవర్స్ అనేవి బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ మధ్య సక్సెస్ఫుల్గా డివైడ్ అవ్వడం అనేది జరుగుతుంది, విడిపోవడం అనేది జరుగుతుంది. సో మన తాలూకా కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్ 7 అనేది ఒకటి ఉంటుందండి. షెడ్యూల్ 7 కంప్రైజెస్ ఆఫ్ 3 లిస్ట్స్. ఏంటవి? యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎవరండి చట్టాలు చేయొచ్చు? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చేయొచ్చు. స్టేట్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద ఎవరండి చేయొచ్చు? మన తాలూకా రాష్ట్రాలు మాత్రమే చేయొచ్చు. కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితాలో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద ఎవరైనా చేయొచ్చు? బోత్ సెంటర్ అండ్ స్టేట్ ఏవైతే ఉన్నాయో రెండు కలిపి తమ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి చేయొచ్చు. సో రాష్ట్రాలు అనేవి దే షేర్ ఫెడరల్ రిలేషన్షిప్. రాష్ట్రాలకంటూ ఒక స్వయం ప్రతిపత్తి ఉంటుంది, వాళ్ళకంటూ కొన్ని విషయాల మీద వాళ్ళు చట్టాలు చేసేటటువంటి అధికారం, లాస్ పాస్ చేసేటటువంటి అధికారం వాటికి ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ గురించి ఎలా ఉంటుందో చూద్దాం, చూడండి. వెరాజ్ యూనియన్ టెరిటరీస్ ఆర్ డైరెక్ట్లీ అడ్మినిస్టర్డ్ బై ద center. So territories administered by the union government, those are union territories. Union territories ని సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉండడం అనేది జరుగుతుంది. అందుకే వీటిని సెంట్రల్లీ అడ్మినిస్టర్డ్ టెరిటరీస్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. సో మరి ఎవరండి ఎగ్జిక్యూటివ్ హెడ్గా యూనియన్? ఇప్పుడు మామూలుగా స్టేట్స్ ఎగ్జిక్యూటివ్ హెడ్గా ఎవరు ఉంటారు? మన గవర్నర్ ఉంటారు కదా. సో మనకి నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్గా, బట్ హూ ఇస్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్? మన తాలూకు చీఫ్ మినిస్టర్ ఉంటారు. మరి మన తాలూకు యూనియన్ టెరిటరీస్కి ఎగ్జిక్యూటివ్ హెడ్గా ఎవరు ఉంటారు? ప్రెసిడెంట్ ఉంటారు. అంటే ప్రెసిడెంట్ గవర్న్స్ యూనియన్ టెరిటరీస్. యూనియన్ టెరిటరీస్ ఎవరి చేత పరిపాలింపబడతాయి? ప్రెసిడెంట్, రాష్ట్రపతి చేత పరిపాలింపబడతాయి. మరి అన్ని యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో అన్ని యూనియన్ టెరిటరీస్ని రాష్ట్రపతి చూసుకోగలరా అంటే చూసుకోలేరు కదా. సో అందుకే ప్రెసిడెంట్ అడ్మినిస్టర్స్ ఏ యూనియన్ టెరిటరీ త్రూ ఏ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ చీఫ్ కమిషనర్. సో ప్రెసిడెంట్ తన తరపున ఒక ఏజెంట్ని నియమిస్తారండి. ఆయన ఎవరవుతారు? లెఫ్టినెంట్ గవర్నర్ అయినా అవ్వచ్చు, అడ్మినిస్ట్రేటర్ అయినా అవ్వచ్చు, చీఫ్ కమిషనర్ అయినా అవ్వచ్చు. ఈ డిజిగ్నేషన్ ప్రెసిడెంటే నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఢిల్లీ తీసుకోండి, ఢిల్లీకి ఎవరు ఉంటారు? లెఫ్టినెంట్ గవర్నర్. సపోజ్ పుదుచ్చేరి తీసుకోండి, పుదుచ్చేరి యూనియన్ టెరిటరీకి, దానికి ఎవరు ఉంటారు? లెఫ్టినెంట్ గవర్నర్ ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు లక్షద్వీప్ చూడండి, లక్షద్వీప్కి అడ్మినిస్ట్రేటర్ ఉండడం అనేది జరుగుతుంది. దాద్రా అండ్ నగర్ హవేలీ మనకి అడ్మినిస్ట్రేటర్ ఉండడం అనేది జరుగుతుంది. సో డిజిగ్నేషన్ అనేది మారుతుంది, కానీ వాళ్ళ తాలూకు పని ఏంటి? అడ్మినిస్ట్రేటింగ్ ఏ యూనియన్ టెరిటరీ ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ బదులుగా వాళ్ళు యూనియన్ టెరిటరీని అడ్మినిస్టర్ చేయడం అనేది జరుగుతుంది. బట్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటి అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్లో యూనిఫార్మిటీ అనేది ఉండదు. అంటే కొన్ని యూనియన్ టెరిటరీస్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఉండడం అనేది జరుగుతుంది. సపోజ్ ఢిల్లీ ఏదైతే ఉందో ఢిల్లీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఉండడం అనేది జరుగుతుంది. లేకపోతే మన తాలూకా పుదుచ్చేరి ఏదైతే ఉంటుందో పుదుచ్చేరికి కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉండడం అనేది జరిగింది. అండ్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ విల్ హ్యావ్ ఎ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇంకా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇప్పటికి లేదు, కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్యూచర్లో ఉండబోతుంది. అర్థమైందా? సో ఇలా మిగిలిన యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో లక్షద్వీప్ కానీ అండమాన్ కానీ వీటికి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనేవి లేవు. చండీగఢ్ కానీ వీటికి ఉండడం అనేది జరగదు. అర్థమైందా? సో అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్గా ఉండడం అనేది జరుగుతుంది. బట్ దీస్ యూనియన్ టెరిటరీస్ వర్ అడ్మినిస్ట్రేట్ బై ఏ ఏజెంట్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. రాష్ట్రపతి ఒక ఏజెంట్ని నియమించడం అనేది జరుగుతుంది తన తరపున యూనియన్ టెరిటరీని పరిపాలించడానికి. అర్థమైందా? సో ఇది యూనియన్ టెరిటరీస్ సంగతి అనమాట. ఇప్పుడు లక్షద్వీప్లో ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ లక్షద్వీప్ సంగతి చూడండి. లక్షద్వీప్ యొక్క జాగ్రఫీ చూడండి. లక్షద్వీప్ కంప్రైజెస్ ఆఫ్ 36 ఐలాండ్స్. మొత్తం ఎన్ని? 36 దీవులు ఏవైతే ఉన్నాయో వాటి సమాహారమే లక్షద్వీప్ అండి. అర్థమైందా? సో ఇట్ ఈస్ అన్ ఆర్కిపెలగో ఆఫ్ 36 ఐలాండ్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ దానిలో 12 అటాల్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. అటాల్స్ అంటే దీవ్ అంటే ఇలా ఉంటుంది కదా, ఇలా కాకుండా అటాల్స్ ఎలా ఉంటాయి అంటే ఇలా ఒక
ఇలా ఇలా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అంటే ఒక స్ట్రెచ్, ఒక చైన్ ఆఫ్ దీనిలా ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? సో ఒక రింగ్లా ఉండడం అనేది జరుగుతుంది, రింగ్ ఆఫ్ ల్యాండ్లా ఉండడం అనేది జరుగుతుంది. దీన్నే మనం అటాల్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. జాగ్రఫీలో మనం మాట్లాడుకుంటాం. 12 అటాల్స్ కూడా ఉండడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ క్లోజెస్ట్ టు కేరళ. వెస్టర్న్ కోస్ట్, మన మలాబర్ కోస్ట్ ఏదైతే ఉంటుందో, కేరళ ఏదైతే ఉంటుందో, కేరళకి దగ్గరగా ఉండడం అనేది జరిగింది. జస్ట్ 200 to 400 కిలోమీటర్స్ ఆస్పాస్ దగ్గరలో ఉండడం అనేది జరిగింది. ఆన్ విచ్ ఇట్ డిపెండ్స్ ఫర్ ఎసెన్షియల్ సప్లైస్. కేరళ మీద ఎక్కువగా ఎసెన్షియల్ సప్లైస్ మీద డిపెండ్ అవుతుంది. ఎసెన్షియల్ సప్లైస్ ఏవైతే ఉంటాయో వాటి కోసం కేరళ వెళ్ళి కేరళ నుంచి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అండ్ అవుట్ ఆఫ్ దిస్ 36 ఐలాండ్స్, ఈ 36 ఐలాండ్స్లో ఓన్లీ 10 ఐలాండ్స్ మాత్రమే ఇన్హాబిటెడ్ అండి. అంటే ఓన్లీ 10 దీవులు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే ప్రజలు నివాసాలు ఏర్పరచుకోవడం, ఆవాసాలు ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది. వన్స్ ఏ పార్ట్ ఆఫ్ మలాబర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద మద్రాస్ ప్రెసిడెన్సీ. సో మన బ్రిటిష్ ఇండియా అనేది బ్రిటిష్ కాలనీ టైంలో మద్రాస్ ప్రెసిడెన్సీ ఏదైతే ఉంటుందో, మద్రాస్ ప్రెసిడెన్సీలోని మలాబర్ డిస్ట్రిక్ట్లో లక్షద్వీప్ అనేది భాగంగా ఉండడం అనేది జరిగింది. సో లక్షద్వీప్కి యూనియన్ టెరిటరీ స్టేటస్, కేంద్రపాలిత ప్రాంతంగా ఎప్పుడు చేరడం అనేది జరిగింది? ఎప్పుడైతే కేరళ స్టేట్ అనేది ఫామ్ అయిందో ఇన్ 1956, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 1956 ఏదైతే ఉందో, ఎప్పుడైతే యాక్ట్ అనేది ఎనాక్ట్ చేయడం అనేది జరిగిందో అప్పుడు మన తాలూకా లక్షద్వీప్ ఏదైతే ఉంటుందో దానికి యూనియన్ టెరిటరీ స్టేటస్ అనేది లభించడం అనేది జరిగింది. ఇఫ్ యూ టాక్ అబౌట్ డెమోగ్రఫీ అంటే ద స్టేటస్ ఆఫ్ పాపులేషన్ అమ్మ. చూడండి, డెమోగ్రఫీ మనం లక్షద్వీప్ పాపులేషన్ చూసుకుంటే లక్షద్వీప్లో ఓన్లీ 65,000 మంది మాత్రమే ఉండడం అనేది జరిగింది అకార్డింగ్ టు 2011 సెన్సస్. ఇప్పుడు ఒక 85,000 మంది వరకు అవ్వచ్చు అని చెప్పి మనకి గవర్నమెంట్ అనేది చెప్తుంది. లక్షద్వీప్ ఈజ్ ఇండియా స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ. చెప్పాం కదా, లక్షద్వీప్ అనేది భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలన్నింటిలో కంటే చాలా చాలా స్మాలెస్ట్ అమ్మ. ఇట్ హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్ షేర్ ఆఫ్ ముస్లిమ్స్. ఎక్కువ మంది ఏ రిలీజియన్ వాళ్ళు? ముస్లిమ్స్. 96% ముస్లిమ్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం నెక్స్ట్ కూడా దీన్ని వాడడం అనేది జరుగుతుంది, ఈ ఫ్యాక్ట్ని గుర్తుపెట్టుకోండి. అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ 94.8 అమాంగ్ ద యూనియన్ టెరిటరీస్. సో మనకి యూనియన్ టెరిటరీస్ అన్నింటిలో కంటే మన లక్షద్వీప్లో యూనియన్ టెరిటరీస్ అన్నింటిలో 100 మంది స్కెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారనుకోండి, 94.8% మన తాలూకు లక్షద్వీప్లోనే వాళ్ళు ఉండడం అనేది జరిగింది. రెసిడెంట్స్ స్పీక్ మలయాళం అండ్ దివేహి ఈజ్ ఎ లాంగ్వేజ్ స్పోకెన్ ఇన్ మాల్దీవ్స్లో ఎక్కువగా ఇది మాట్లాడడం అనేది జరుగుతుంది. మన మాల్దీవ్స్ డైలెక్ట్లో ఉండడం అనేది జరుగుతుంది. ఈ లాంగ్వేజెస్ ఎక్కువగా ఇదవ్వడం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రాక్సిమిటీ టు మనకి మాల్దీవ్స్ ఏదైతే ఉంటుందో, మాల్దీవ్స్కి ఇవి చాలా చాలా దగ్గరలో ఉండడం అనేది జరుగుతుంది కదా. సో అందుకే కల్చరల్ అండ్ దాంతోపాటు ఈ పర్టికులర్ లాంగ్వేజ్ ఇవన్నీ సిమిలర్గా ఉండడం అనేది జరుగుతుంది మాల్దీవ్స్కి అండ్ మన తాలూకా లక్షద్వీప్ ఏదైతే ఉంటుందో లక్షద్వీప్కి. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ద పాలిటిక్స్ ఆఫ్ లక్షద్వీప్, ద యూటీ ఈజ్ సర్వ్డ్ బై ఎ లోక్సభ ఎంపీ. యూటీ నుంచి ఒక లోక్సభ ఎంపీ కూడా ఉండడం అనేది జరిగింది. ఆయన ఎవరు అంటే మొహమ్మద్ ఫైజల్ పీపీ. హీఈస్ నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. 2014 నుంచి ఈయన ఎంపీగా పనిచేయడం అనేది జరిగింది, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పనిచేయడం అనేది జరుగుతుంది. సో డామినెంట్ పార్టీస్ చూడండి, నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ, దాంతోపాటు కాంగ్రెస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు డామినెంట్ పార్టీస్గా ఉండడం అనేది జరిగింది. ఈవెన్ బీజేపీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీస్, అదర్ కమ్యూనిస్ట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో దానికి కూడా చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉండడం అనేది జరిగింది. సో చూడండి ఏం చెప్పుకున్నాం, మన తాలూకా లక్షద్వీప్ ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఐలాండ్. ఇట్ కంప్రైజెస్ ఆఫ్ స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ అండ్ ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 36 ఐలాండ్స్ అండ్ 12 అలాట్స్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. అండ్ దాంతోపాటు క్యాపిటల్ కరావతి అని చెప్పుకున్నాం. హైయెస్ట్ పాపులేషన్ ముస్లిమ్స్ ఉన్నారని చెప్పుకున్నాం. ఎక్కువ మంది మలయాళం అండ్ దాంతోపాటు దివేహి లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో మాట్లాడతారని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అండ్ లక్షద్వీప్ ఈజ్ అన్ యూనియన్ టెరిటరీ బికాజ్ ఇట్ ఈస్ సెంట్రల్లీ అడ్మినిస్ట్రేటెడ్ బై ద ఇట్ ఈస్ ఎ సెంట్రల్లీ అడ్మినిస్ట్రేటెడ్ టెరిటరీ, డైరెక్ట్లీ అడ్మినిస్ట్రేటెడ్ బై ద సెంటర్. అర్థమైంది, ఇవి మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఇంతకీ మనకి న్యూస్లోకి ఎందుకు వచ్చింది, ఏంటి లక్షద్వీప్లో జరుగుతుందో ఇప్పుడు మొదలు పెడదాం, జాగ్రత్తగా వినండి అమ్మా. సో వాట్ ఈజ్ ఇన్ న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది. ఓవర్ ద లాస్ట్ ఫ్యూ వీక్స్, గత కొన్ని వారాలుగా పబ్లిక్ యాంగర్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ బీన్ సిమ్మరింగ్ ఇన్ ద లక్షద్వీప్ ఐలాండ్స్లో పీపుల్ చాలా చాలా యాంగ్రీగా ఉండడం అనేది జరిగింది. ఎవరి మీద కోపంగా ఉన్నారు లక్షద్వీప్ పీపుల్ అంటే, ఓవర్ ఏ నెంబర్ ఆఫ్ కాంట్రవర్షియల్ ప్రపోజల్స్ ఫ్లోటెడ్ బై ద యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ కే పటేల్. యూనియన్ టెరిటరీస్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, యూనియన్ టెరిటరీస్ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు, ఎగ్జిక్యూటివ్ హెడ్గా ప్రెసిడెంట్ ఉంటారు. ప్రెసిడెంట్ ఏం చేస్తారు, హీ విల్ అపాయింట్ హిజ్ ఏజెంట్, ఒక ఏజెంట్ని నియమించడం అనేది జరుగుతుంది. ఏజెంట్కి ఏ పేర్లు ఇస్తారని చెప్పుకున్నాం, లెఫ్టినెంట్ గవర్నర్ అనొచ్చు అండ్ దాంతోపాటు అడ్మినిస్ట్రేటర్ అనొచ్చు అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏమనొచ్చు, చీఫ్ కమిషనర్ అని కూడా అనొచ్చు. సో అడ్మినిస్ట్రేటర్గా మన తాలూకా లక్షద్వీప్ ఐలాండ్కి అడ్మినిస్ట్రేటర్గా ఎవరు నియమించారు ప్రెసిడెంట్,
ప్రఫుల్ కే పటేల్ ఎవరైతే ఉన్నారో ఈ నియమించడం అనేది జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఈయన లక్షద్వీప్ కోసం కొన్ని ప్రపోజల్స్ అనేవి చేశారండి, కొన్ని పాలసీస్ అనేవి తీసుకొచ్చారు. ఆ పాలసీస్కి పీపుల్ అందరూ చాలా చాలా ఎగనెస్ట్గా ఉండడం అనేది జరిగింది. దిస్ పర్టిక్యులర్ మన తాలూకా ప్రఫుల్ కే పటేల్ ఎవరైతే ఉన్నారో ఈయన గుజరాత్కి చెందినటువంటి ఒక పొలిటీషియన్ అండి, అర్థమైందా? సో గుజరాత్కి చెందినటువంటి ఒక పొలిటీషియన్, ఈయన చాలా చాలా ఇప్పటికే కేసులు కూడా చాలా చాలా ఉండడం అనేది జరిగింది. ఈయన నాట్ ఓన్లీ మన తాలూకా ఇదేదైతే ఉంటుందో లక్షద్వీపే కాదు, యూనియన్ టెరిటరీ ఆఫ్ దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అడ్మినిస్ట్రేటర్గా ఈయన పనిచేయడం అనేది జరుగుతుంది, అర్థమైందా? సో వీటికి ఈయనకి అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూతో పాటు లక్షద్వీప్ను కూడా చూసుకోబాబు అని చెప్పి ఈయనకి అడిషనల్ ఛార్జ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఎప్పుడు లాస్ట్ డిసెంబర్లో దినేశ్వర్ శర్మ ఎవరైతే ఉంటారో, దినేశ్వర్ శర్మ అనేటటువంటి లాస్ట్ లక్షద్వీప్ యొక్క అడ్మినిస్ట్రేటర్, ఫార్మర్ అడ్మినిస్ట్రేటర్, ఆయన చనిపోవడం అనేది జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత మన ప్రఫుల్ కే పటేల్ ఎవరైతే ఉన్నారో ఈయన నియమించడం అనేది జరిగింది. ఈజ్ ఎ గుజరాత్ మినిస్టర్. ఈయన తీసుకొచ్చినటువంటి కొన్ని పాలసీస్, కొన్ని డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి పీపుల్ ఎగనెస్ట్గా ఉండడం అనేది జరిగింది, అర్థమైందా? రైట్. సో ఈయన మీద చాలా కేసులు కూడా నడుస్తూ ఉండడం అనేది జరిగిందండి. మీకు ఇఫ్ యూ కెన్, మనకు అవసరం లేదు, బట్ ఇఫ్ యూ కెన్ గూగుల్ దెమ్ మీకు తెలవడం అనేది జరిగింది. ఈయన తాలూకా బయోగ్రఫీ చూస్తే మీకు తెలుస్తుంది. ఈజ్ ఎ గ్రేట్ బిజినెస్ మ్యాన్ కూడా, గుజరాత్కి సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్ కూడా, బీజేపీకి చెందినటువంటి వ్యక్తి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో ఈయన తీసుకొచ్చినటువంటి ప్రపోజల్స్కి ఎగ్నెస్ట్గా పీపుల్ ఉన్నారని చెప్పుకున్నాం కదా, ఇంతకీ ఏంటండి ఆ ప్రపోజల్స్, ఈయన ఏం తీసుకొచ్చారు, ఒకటి దాని తర్వాత ఒకటి తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ ప్రొవిజన్ ఏంటి అంటే పీపుల్ చాలా డిసప్పాయింట్ అయింది, కౌ స్లాటర్ అండ్ బీఫ్. ఇందాక ఒక ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోమని చెప్పాను, గుర్తుందా? 96% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ లక్షద్వీప్ ఎవరండి? ముస్లిమ్స్. సో ముస్లిమ్స్ వాళ్ళ తాలూకు ఈటింగ్ హ్యాబిట్స్లో ముస్లిమ్స్ ఎక్కువగా అంటే ప్రోటీన్ ఇంటేక్ అనేది దేని ద్వారా తీసుకుంటారు? బీఫ్, రెడ్ మీట్ ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుంది కదా. ఇప్పుడు ఏం చేశారు, బీజేపీ గవర్నమెంట్ ఉందని చెప్పి వీళ్ళు ఏం చేశారు, బీఫ్ అనేది బ్యాన్ చేయడం అనేది జరిగింది. కౌ స్లాటర్ అండ్ బీఫ్ బ్యాన్ అనేది చేయడం అనేది జరిగింది. సో అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో వీళ్ళు ఒక ఆర్డర్ ఇష్యూ చేసి స్లాటర్ ఆఫ్ కౌ, కాఫ్ అండ్ బుల్ అండ్ బఫెలో ఏవైతే ఉన్నాయో వితౌట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ కంపిటెంట్ అథారిటీ, పర్మిషన్ లేకుండా ఇలా స్లాటర్ చేయడం అనేది తప్పు, దాన్ని బ్యాన్ చేయడం అనేది జరగడం అనేది జరిగింది. దాంతోపాటు బీఫ్ యొక్క సేల్, ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ ఆఫ్ బీఫ్ ఏదైతే ఉంటుందో అండ్ బీఫ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటుందో వాటిని బ్యాన్ చేశారమ్మా. దాంతోపాటు ఎవరైతే బీఫ్ని సేల్ చేసి, ట్రాన్స్పోర్ట్ చేసి, స్టోరేజ్ చేస్తారో వాళ్ళకి 1 year వరకు జైల్ టర్మ్ అండ్ దాంతోపాటు 10,000 rupees వరకు ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. ద అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ నాట్ ప్రొవైడ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ వై ద రూల్ వాజ్ బ్రాట్ ఇన్. ఎందుకు ఈ రూల్ తెచ్చారనేటటువంటి విషయం మీద కూడా ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. దో వాళ్ళకి తెలుసు 96% పాపులేషన్ ముస్లిం పాపులేషన్ అయినప్పటికీ ఎందుకు దీన్ని బ్యాన్ చేశారు, బీఫ్ని బ్యాన్ చేశారని చెప్పి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు. సో అందుకు మన తాలూకా రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా తాలూకా కల్చర్, మా తాలూకా ఈటింగ్ హ్యాబిట్స్లోకి స్టేట్ అంటే గవర్నమెంట్ డైరెక్ట్ ఇన్ఫ్రింజ్మెంట్, డైరెక్ట్గా ఎంక్రోచ్ అవ్వడం అనేది జరుగుతుంది, ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి ఆర్గ్యూ చేయడం అనేది జరిగింది. వాళ్ళు చాలా డిసప్పాయింట్మెంట్తో ఉండడం అనేది జరిగింది. దే ఎలిజ్ దట్ ద రూల్ వాజ్ డిసైడెడ్ వితౌట్ కన్సల్టేషన్ విత్ లోకల్ బాడీస్ ఎవరైతే ఉన్నారో మనకి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, మున్సిపాలిటీస్ వీళ్ళతో ఎవరితోని డిస్కస్ చేయకుండా, డిఫరెంట్ స్టేక్ హోల్డర్తో కన్సల్టేషన్ అనేది చేయకుండా వీళ్ళు యూనిలాటరల్గా డిసిషన్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. మన తాలూకా కౌ స్లాటర్ అండ్ బీఫ్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ మా తాలూకా కల్చర్ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్లో ఇది ఒక ఎంక్రోచ్మెంట్ అని చెప్పి పీపుల్ ఆఫ్ లక్షద్వీప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకోవడం అనేది జరిగిందమ్మ, వాళ్ళు భావించడం అనేది జరిగింది. అందుకే వాళ్ళందరూ తిరగబడ్డం అనేది జరిగింది. సో సెకండ్ ఇంపార్టెంట్ పాలసీ చూడండి, టూ చైల్డ్ పాలసీ ఏదైతే ఉంటుందో టూ చైల్డ్ పాలసీ. సో ఒక డ్రాఫ్ట్ పంచాయత్ రెగ్యులేషన్ 2021ని జాన్వరిలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్ ఈస్ ఎ డ్రాఫ్ట్ అండి, అంటే ఇది ఇంకా ఎనాక్ట్ అవ్వలేదు. ఇట్ ఈస్ ఎ డ్రాఫ్ట్లోనే దీన్ని కొత్త ప్రపోజల్ అనేది పెట్టడం అనేది జరిగింది. ఏంటి అడ్మినిస్ట్రేషన్ పెట్టినటువంటి ప్రపోజల్, పీపుల్ విత్ మోర్ దెన్ 2 children ఫ్రమ్ బికమింగ్ ఏ మెంబర్ ఆఫ్ గ్రామ పంచాయత్. సో ఏం చేయడం అనేది జరిగింది, గ్రామ పంచాయత్ మెంబర్గా అంటే వార్డు మెంబర్గా కానీ లేకపోతే సర్పంచ్ కానీ ప్రెసిడెంట్గా అవ్వకుండా ఎవరిని బార్ చేయడం అనేది జరిగింది, ఎవరిని ఇది చేయడం అనేది జరిగింది. పీపుల్ విత్ మోర్ దెన్ 2 children, ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ గ్రామ పంచాయత్లో మెంబర్స్గా పోటీ చేయకూడదు అనేటటువంటి కొత్త సిస్టమ్ని తీసుకురావడం అనేది జరిగింది. ఫర్ దోస్ హు ఆల్రెడీ హ్యావ్ మోర్ దెన్ 2 children, ద రెగ్యులేషన్ డజంట్ డిస్క్వాలిఫై దెమ్ ప్రొవైడెడ్ they do not have further children after the date on which the rule comes into effect. సో దీని ద్వారా ఏం చేశారు, ఇప్పటికే ముగ్గురు ఉన్నటువంటి, ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ అనేది అవ్వరు. బట్ ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాము, ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉండేటటువంటి వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పడం అనేది జరిగింది. దానికోసం కూడా మన తాలూకా పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇది ఎందుకు, ఏ మోటివ్తో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది అని ప్రొటెస్ట్లు అనేవి చేయడం అనేది జరిగింది. ఈవెన్ మన తాలూకా కాంగ్రెస్ అండ్ ఎన్సీపీ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అపోజిషన్ పార్టీస్ చాలా ప్రొటెస్ట్ చేసినాయి. మనకి ఇప్పుడు గుజరాత్లో చూసుకుంటే, గుజరాత్లో బీజేపీ యొక్క
కంచుకోట అయినటువంటి గుజరాత్లో కూడా ఇలాంటి ప్రొవిజన్ లేదు. మోర్ దెన్ 2 చిల్డ్రన్ ఉంటే ఇలా బార్ చేస్తాము అని చెప్పి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్. ఎందుకు ఇది తీసుకురావడం అనేది జరిగింది, ఈ 2 చైల్డ్ పాలసీ అనేటటువంటి విషయం మీద కూడా పీపుల్ అనేవాళ్ళు చాలా కోపంగా ఉండడం అనేది జరిగిందమ్మా. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రొవిజన్ చూడండి, సర్వింగ్ లిక్కర్ టు టూరిస్ట్. మన తాలూకా లక్షద్వీప్లో స్ట్రిక్ట్గా లిక్కర్ ఏదైతే ఉంటుందో లిక్కర్ బ్యాన్, ఆల్కహాల్ బ్యాన్ అనేది ఉండడం అనేది జరిగింది. కానీ అడ్మినిస్ట్రేషన్ టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి ఏం చేసింది, సో మన తాలూకా రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయి, ఇన్హాబిటెడ్ ఐలాండ్స్లో ఉండే రిసార్ట్స్లో లిక్కర్ని ఎలో చేసేటటువంటి ఒక ప్రొవిజన్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఒక పాలసీ అనేది తీసుకురావడం అనేది జరిగింది. లిక్కర్ని ఎలో చేస్తున్నాము, ఆల్కహాల్ అని చెప్పి. కరెంట్లీ ప్రొహిబిషన్ ఈస్ ఇన్ ప్లేస్ ఆన్ ఆల్ ఇన్హాబిటెడ్ ఐలాండ్స్ విత్ లిక్కర్ సర్వ్డ్ ఓన్లీ అట్ ఆన్ ద అన్ఇన్హాబిటెడ్ బంగారం ఐలాండ్. మన బంగారం ఐలాండ్ ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రమే లిక్కర్ సర్వ్ చేస్తున్నారు, మిగిలిన అన్ని దగ్గరలో లిక్కర్ అనేది బ్యాన్ అండి. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్, రిసార్ట్స్లో లిక్కర్ అనేది ఎలో చేస్తున్నట్టు ఒక ప్రొవిజన్ తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా? దీనివల్ల టూరిస్టులు ఎవరైతే ఉన్నారో టూరిస్టులకి ఎక్కువ టూరిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. మేము సర్వ్ చేయడం ఓన్లీ టూరిస్టులకే సర్వ్ చేస్తాం, లోకల్స్కి సర్వ్ చేయట్లేదు అని చెప్పి అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అడ్మినిస్ట్రేషన్ చెప్పింది. దీనికి కూడా ప్రొటెస్ట్ అనేది బయలుదేరడం అనేది జరిగింది. సో మన తాలూకా residents have alleged that the move will lead to a proliferation of liquor sales on the island which had been observing near prohibition until now. So మళ్ళీ లిక్కర్ బ్యాన్ అనేది ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అవ్వడం అనేది జరిగింది, ఆల్మోస్ట్ ప్రొహిబిషన్ స్టేజ్కి రావడం అనేది జరిగింది. మళ్ళీ లిక్కర్ని మీరు తీసుకురావడం అనేది జరుగుతుంది. దానివల్ల ఐలాండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా హెల్త్ అనేది పాడైపోవడం అనేది జరుగుతుంది. చాలా చాలా యాడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. దీని తాలూకా మోటివ్ ఏంటి, ఎందుకు మళ్ళీ లిక్కర్ ఎలో చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి లక్షద్వీప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెస్ట్ అనేవి మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది జరిగిందమ్మా. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ల్యాండ్ ఎక్విజిషన్ పవర్స్. సో మన తాలూకా ఈ అడ్మినిస్ట్రేషన్, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఒక తాలూకా బిల్ని తీసుకురావడం అనేది జరిగింది. ఏంటది, డ్రాఫ్ట్ లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్. ఇది కూడా డ్రాఫ్ట్ స్టేజ్లోనే ఉంది, బట్ దీన్ని ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఏంటది, లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్. సో ఎందుకు అంటే ఐలాండ్స్లో టౌన్ అర్బనైజేషన్ని పెంచడానికి, కొత్త టౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేయడానికి, దాంతోపాటు మనకి ఈ తాలూకా లక్షద్వీప్ని ఒక టూరిస్ట్ సెంటర్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ లక్షద్వీప్ యొక్క అడ్మినిస్ట్రేషన్ దీన్ని తీసుకురావడం అనేది జరిగిందండి. దీనిలో ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటి తీసుకొచ్చారంటే ల్యాండ్ ఎక్విజిషన్ గురించి తీసుకురావడం అనేది జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్వైర్ ఎలా చేసుకోవాలి అనేటటువంటి మాట మీద స్వీపింగ్ చేంజెస్ అనేవి తీసుకొచ్చారు. ఒకవేళ ఏదైనా ల్యాండ్ అండర్ ప్లానింగ్ ఏరియా అనేది ఉందనుకోండి, ఒకవేళ అక్కడ టౌన్ అనేది కన్స్ట్రక్ట్ చేయడము, లేకపోతే ఏదైనా టూరిస్ట్ సెంటర్ డెవలప్ చేయడము, ఇలా గవర్నమెంట్ అనుకుంటుంది అనుకోండి, ది ల్యాండ్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో వాటిని ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ అథారిటీస్ ఎక్వైర్ ఈజీగా చేసుకోవచ్చు అనేటటువంటి ప్రొవిజన్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. దీనికి అగెన్స్ట్గా కూడా సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, మన తాలూకా లక్షద్వీప్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెస్ట్ చేశారండి. రెసిడెంట్స్ హ్యావ్ ప్రొటెస్టెడ్ అగెన్స్ట్ ద వే ఇట్ వాజ్ ప్రిపేర్డ్ అండ్ పుష్డ్ త్రూ వితౌట్ కన్సల్టేషన్. మా కన్సల్టేషన్ లేకుండా ఎలా దీన్ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టూరిజం ప్రాజెక్ట్స్ అనేవి ఒకవేళ వస్తే మన లక్షద్వీప్ యొక్క ఎకాలజీ అనేది కంప్లీట్గా పాడైపోతుంది, ఎన్విరాన్మెంట్ అనేది పాడైపోతుంది. దాంతోపాటు షెడ్యూల్డ్ క్యాస్ట్ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ కూడా గవర్నమెంట్కి మేము గివప్ చేయాల్సి వస్తుంది, గవర్నమెంట్ లాక్కునే పరిస్థితులు ఏర్పడతాయి. సో ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో డ్రాఫ్ట్ లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ ఏదైతే ఉంటుందో ఇది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పాలసీ అని చెప్పి మన తాలూకా లక్షద్వీప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపం తమ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకోవడం మొదలుపెట్టారమ్మా. సో యాంటీగుండా రెగ్యులేషన్, ఈ రెగ్యులేషన్ వల్ల కూడా చాలా ప్రొటెస్ట్ అనేవి లేవనెత్తడం అనేది జరిగింది, ప్రొటెస్ట్ అనేవి బయలుదేరడం అనేది జరిగింది. సో మన తాలూకా లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ రీసెంట్గా డ్రాఫ్ట్ లక్షద్వీప్ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ రెగ్యులేషన్ లేదా మనకి గూండా రెగ్యులేషన్ అని కూడా యాంటీ గుండా రెగ్యులేషన్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. అంటే యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అంటే చూడండి, యాక్టింగ్ ఇఫ్ ఎనీ పర్సన్ ఈజ్ యాక్టింగ్ ఎనీ మేనర్ ప్రెజుడిషియల్ టు ద మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అనేది డిస్టర్బ్ చేసే విధంగా ఏ వ్యక్తి అయినా ఇది చేస్తే, ఏ వ్యక్తి అయినా వ్యవహరిస్తే ఆ వ్యక్తిని 1 year వరకు డిటైన్ చేసేటటువంటి, నిర్బంధించేటటువంటి అధికారాన్ని ఈ యాంటీగుండా రెగ్యులేషన్ ఏదైతే ఉంటుందో అది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లక్షద్వీప్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో యాంటీగుండా రెగ్యులేషన్ కూడా ఒక ప్రొటెస్ట్ మన లక్షద్వీప్లో ప్రొటెస్ట్ కారణం అవ్వడం అనేది జరిగింది. సో ఈ తాలూకా లెజిస్లేషన్ ద్వారా ఏం చేశారు, ఈ తాలూకా ఈ తాలూకా యాక్ట్ ద్వారా it allows for detention of anti-social activities from 6 months to a year without legal representation, without any notification, without any public ప్రజల ముందుకు పెట్టకుండా, ప్రజలకు తెలియపరచకుండా కూడా సో 6 నెలల నుంచి సంవత్సరం వరకు యాంటీ సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిటైన్ చేసేటటువంటి ప్రొవిజన్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ద కలెక్టర్ సెడ్ దట్ వైల్ ద ఐలాండ్ రిమైన్స్ పీస్ఫుల్, ఐలాండ్ అనేది పీస్ఫుల్ ఐలాండ్ అయినప్పటికీ
డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో డ్రగ్స్ కూడా అండ్ డ్రగ్స్ వెపన్స్ ఏవైతే ఉన్నాయి, వెపన్స్ అండ్ లైవ్ ఎమ్యునిషన్ ఏవైతే ఉన్నాయి, ఇవన్నీ మన ఐలాండ్లో కనిపించడం అనేది జరుగుతుంది. సో వాటిని మేము ఇది చేయడానికి, ఇలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడానికి ఈ తాలూకా యాంటీ గూండా రెగ్యులేషన్ అనేది తీసుకురావడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. టు ప్రొటెక్ట్ యూత్ ఫ్రమ్ గెటింగ్ మిస్గైడెడ్ బై ఇల్లీగల్ బిజినెసెస్. మన తాలూకా లక్షద్వీప్ యొక్క యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లీగల్ బిజినెసెస్లో అడుగు పెట్టకుండా, లైక్ వెపన్స్, లైవ్ ఎమ్యునిషన్ అండ్ దాంతోపాటు డ్రగ్స్ బిజినెస్లో అడుగు పెట్టకుండా చేసేందుకు ఈ తాలూకా లెజిస్లేషన్ తీసుకొచ్చామని గవర్నమెంట్ చెప్తుంది. సో దీనికి ఎగనెస్ట్గా కూడా పీపుల్ అనేవాళ్ళు ప్రొటెస్ట్ అనేవి చేయడం అనేది జరుగుతుందండి. రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎందుకు దీన్ని తీసుకురావడం అనేది జరిగింది, ఎందుకంటే లక్షద్వీప్ హ్యాస్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ క్రైమ్ రేట్స్ ఇన్ ద కంట్రీ అండి. లక్షద్వీప్ యొక్క క్రైమ్ రేట్ అనేది చాలా తక్కువ. కానీ ఎందుకు ఇలాంటి లెజిస్లేషన్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది, మేబీ అపోనెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిటైన్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. మన తాలూకా లక్షద్వీప్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి చాలామంది అప్రహెన్సివ్గా ఉండడం అనేది జరిగింది, ఆందోళన చెందుతుండడం అనేది జరిగింది. అందుకే ప్రజలు కూడా రోడ్లు ఎక్కడానికి సిద్ధపడడం అనేది జరిగింది. ప్రొటెస్ట్కి ఇది కూడా ఒక కారణం అవ్వడం అనేది జరిగింది. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చూడండి, కోవిడ్-19 SOPs ఏవైతే ఉంటాయో, SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఏం జరుగుతుంది, కోవిడ్-19 మనకి దేశవ్యాప్తంగా కోవిడ్-19 అనేది ఎఫెక్ట్ చేసినప్పటికీ లక్షద్వీప్ ఏదైతే ఉంటుందో లక్షద్వీప్కి మాత్రం కోవిడ్-19 లాస్ట్ వేవ్లో ఎటువంటి ఎఫెక్ట్ అనేది చేయలేదు. ఈవెన్ 1 కేసు కూడా లక్షద్వీప్లో నమోదు అవ్వడం అనేది జరగలేదు ఫర్ 1 year. ఎందుకు అంటే స్ట్రింజెంట్ క్వారంటైన్ ప్రోటోకాల్స్ పెట్టారు అండ్ టెస్టింగ్ ఆఫ్ ఇన్బౌండ్ ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి స్ట్రిక్ట్గా టెస్టింగ్ అనేది చేసి క్వారంటైన్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయి, క్వారంటైన్ ప్రోటోకాల్స్ అనేవి కూడా అంటే ఎవరైనా లక్షద్వీప్లో ఎంటర్ అయితే 14 days క్వారంటైన్లో ఉండాలి, ఇలాంటి ప్రొవిజన్స్ అనేవి పెట్టడం అనేది జరిగింది. ఎప్పుడైతే లాస్ట్ డిసెంబర్ మన తాలూకు కొత్త అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే రావడం అనేది జరిగిందో ఆయన ఏం చేశారు, మన తాలూకు కోవిడ్-19 SOPs ఏవైతే ఉన్నాయో వాటిని డైల్యూట్ చేయడం అనేది జరిగిందమ్మా. సో కంప్లీట్గా, ఎందుకంటే మ్యాండేటరీ క్వారంటైన్ ఏదైతే ఉంటుందో క్వారంటైన్ అక్కర్లేదని చెప్పి, ముఖ్యంగా కొచ్చి నుంచి కవరాతీకి వచ్చేటటువంటి పీపుల్కి క్వారంటైన్ అక్కర్లేదని చెప్పి ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం అనేది జరిగింది. మామూలుగా లక్షద్వీప్కి ఇది చేయాలంటే, ట్రావెల్ చేయాలంటే ఓన్లీ ఒక నెగిటివ్ RT-PCR టెస్ట్ ఉంటే సరిపోతుంది. గడిచిన 48 గంటల్లోపు ఒక నెగిటివ్ RT-PCR టెస్ట్ అనేది చూపిస్తే లక్షద్వీప్కి ట్రావెల్ చేయొచ్చు. ఇలాంటి సిస్టమ్ అనేది తీసుకురావడం అనేది జరిగిందమ్మ. సో మినిస్ట్రీ ఏం చెప్తుంది అంటే ఎకానమీని రీఓపెన్ చేయడానికి, టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి తీసుకురావడం అనేది జరిగింది అని చెప్పి మన హోమ్ మినిస్ట్రీ అండ్ మన తాలూకు లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కానీ దీనివల్ల లక్షద్వీప్లో చాలా కేసులు అనేవి పెరగడం అనేది జరిగింది. సో యాజ్ ఆఫ్ మే 28 కల్లా గత 1 yearగా ఒక్క కేసు కూడా లేకపోయినప్పటికీ మే 28కి 7,300 కేసులు అనేవి రావడం అనేది జరిగింది. అండ్ ఇట్ హ్యాస్ రిపోర్టెడ్ 28 deaths, 28 మంది చనిపోవడం కూడా జరిగింది. లక్షద్వీప్ తన గ్రీన్ జోన్ ట్యాగ్ ఏదైతే ఉంటుందో అది కూడా కోల్పోవడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ ద మిస్మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ యొక్క మిస్మేనేజ్మెంట్ వల్ల అని చెప్పి లక్షద్వీప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కోపంతో అడ్మినిస్ట్రేషన్ మీద ప్రొటెస్ట్కి సిద్ధపడడం అనేది జరిగింది. అడ్మినిస్ట్రేషన్కి ఎగనెస్ట్గా తిరగబడడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో ఇన్ని కారణాల వల్ల లక్షద్వీప్లో ప్రొటెస్ట్ ఏదైతే ఉంటాయో ఈ ప్రొటెస్ట్ అనేవి బయలుదేరడం అనేది జరిగింది, నిరసనలు అనేవి వెల్లువెత్తడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ మనకు లక్షద్వీప్ ప్రొటెస్ట్ అండి. కంప్లీట్గా లక్షద్వీప్ అంటే ఏంటి, యూనియన్ టెరిటరీస్ అంటే ఏంటి, ఏ బిల్స్ వల్ల లక్షద్వీప్ పీపుల్ ప్రొటెస్ట్ అనేవి చేశారు, ఇవన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఏదైనా ఇంత కాంప్రహెన్సివ్గా నేర్చుకున్నారనుకోండి మీకు చాలా యూజ్ అవుతుందమ్మా. అర్థమైందా? సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో అడగండి. స్పెషల్ వీడియోస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో చేయండి. అండ్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మన తాలూకా కోర్సులో, కరెంట్ అఫైర్స్ కోర్సులో అది నెంబర్ ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను, 7893895553. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. లేదు నాతో మాట్లాడాలనుకుంటే ఇది నా నెంబర్ 8500671913. నాకు వాట్సాప్ కూడా ఇదే నెంబర్, మీరు కావాలంటే మాట్లాడవచ్చు. ఓకేనా? సో వీలైతే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. నన్ను నమ్మండి, యు విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్ లైక్ ఎనీథింగ్. ట్రస్ట్ మీ, కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతిదీ తెలుసుకుంటారు. అర్థమైందా? సో ఈరోజు మీరు విన్నది ఇంకొకరికి చెప్పగలుగుతారని అనుకుంటున్నాను. అర్థమైందా? అప్పుడే మీరు బాగా నేర్చుకున్నట్టు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అమ్మ. మీకు నా వీడియో నచ్చినట్టయితే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.